నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిట్టమూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ ప్రారంభోత్సవాలు. మల్లం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్. ఎస్సీ కాలనీలో ఎంతో కాలంగా అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన అంగన్వాడీ కేంద్రాన్ని కూడా పూర్తి చేయాలని డిమాండ్. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు. టీడీపీ చిట్టమూరు మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ముందుగా తాడిమేడు సీసీ రోడ్లు 10 లక్షలు, కోగిలి సీసీ రోడ్లు 10 లక్షలు, మల్లం రైతు భరోసా కేంద్రం 21.80 లక్షలు, మల్లం సీసీ రోడ్లు 20 లక్షలు, మల్లం సచివాలయం బిల్డింగ్ 43.60 లక్షలు, ఎల్సిరి మెటల్ రోడ్డు 15 లక్షలు, యాగసిరి సీసీ రోడ్డు 5 లక్షలు, యాగసిరిలో ఆర్టీఎస్ నిధులతో సబ్స్టేషన్ ఏర్పాట్లో భాగంగా 2,38 లక్షల రూపాయలతో మిషనరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ గౌడ్, తహసీల్దార్ సతీష్ కుమార్, సిఐ హుస్సేన్ బాషా, దువ్వూరు భారతమ్మ, మస్తాన్ రెడ్డి, షేక్ రషీద్, సుందరయ్య, వెంకటరమణయ్య, బాబు, బషీర్, మీదుర కోటయ్య, కామినేని సునీల్ రెడ్డి, మునిశేఖర్ రెడ్డి, రాజేష్ రెడ్డి, అభయ నాయుడు, కృష్ణారెడ్డి, జనార్దన్ రెడ్డి, చెంచయ్య, ఆచారి, చిన్నారావు, మండల స్థాయి అధికారులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. గజమాలతో సత్కరిస్తున్నారు. దయచేసి అందరూ సునీల్ నాయకత్వం, సునీల్ నాయకత్వం, సునీల్ నాయకత్వం, కిషోర్ నాయుడు గారి నాయకత్వం. కొంచెం సైడ్ కొనండి ఓకేనా? అన్నా కొద్దిగా సైడ్ కొనండి. సార్ నాకు ఇద్దరు పిల్లలు సార్. సో ఇద్దరు పిల్లలకి నాకు 26,000 పడింది సార్. చెరి 13,000. సో ఇలా నాకు పడినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, సునీల్ సార్ గారికి, కిషోర్ నాయుడు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడో తాడిపేట పుట్టిన అప్పటి నుంచి ఈ వీధిలో రోడ్ లేదు. ఎంతో మంది నాయకులు రావడం చెప్పడం జరిగింది. గతంలో కూడా అయితే సునీల్ నా ఒకే నిర్ణయం, ఎన్నికలు అప్పుడు చెప్పాడు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా అవుతానే ఈ సిమెంట్ రోడ్ వేస్తామని. 10 లక్షల రూపాయలతో పూర్తిగా ఎక్కడ గ్యాప్ లేకుండా కూడా సిమెంట్ రోడ్ వేయడం మన అదృష్టం. సునీల్ అన్న మనకు ఎమ్మెల్యేగా ఉండడం మన అదృష్టం. ఇంకా కూడా ఎన్నో రోడ్డు అడుగుతున్నారు. ఎమ్మెల్యే గారు ఇప్పుడే వారు కోరిక తీస్తాను కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఫ్యామిలీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు, మా మణి కానీ మా సర్పంచ్ గారు కానీ ఆ రోజు నన్ను కోరారు. కోరిన వెంటనే శాంక్షన్ ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా నేను చేయిస్తానని చెప్పాను.
ఎమ్మెల్యే అయినటువంటి తర్వాత మొట్టమొదట ఈ గ్రామంలో ఈ సిమెంట్ రోడ్డు మా సర్పంచ్ గారి కోరిక మేరకు, మా మనీ కోరిక మేరకు ఇచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు, ఇంకా కూడా చిన్న చిన్న రోడ్లు ఉన్నాయండి, అవి కూడా వేస్తే బాగుంటుందని చెప్పారు. జగదీష్ ఉన్నాడా, వెళ్ళిపోయాడా? ఇంకో పర్లే, ఇంకొక 10 లక్షలు ఇస్తానన్నా. మీరు ముందు 10 వేసుకోండి, మరి ఇస్తానన్నా. మీకు కూడా సమస్య సరే 15 ఇస్తానన్నా, తీసుకోండి. 15 లక్షలు మా సర్పంచ్ గారు, మా మణి గారి కోరికన ఇస్తున్నాను. ఇక్కడ ఆ పెన్షన్ సందులో కూడా రోడ్లు ఏమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే దివంగత మా నాయకుడు జనార్దన్ గారి కోరిక ఇక్కడ ఒకటి ఉంది, అది నిరాశగానే మిగిలిపోయింది. మా ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఇక్కడ ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు మిగతా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు 15 నుంచి అమ్మా మీ అందరూ కూడా బస్సులు ఫ్రీ. మీ అమ్మగారింటి పోయి రావచ్చు, మీ అత్తగారింటి పోయి రావచ్చు, ఫ్రీగా వెళ్ళి ప్రశాంతంగా తిరగచ్చు అని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం. దీని తర్వాత ఎవరైతే 19 సంవత్సరాలు 10 సంవత్సరాలకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పాడమ్మా, అది కూడా ఆగస్టు పైన ఆ కార్యక్రమం కూడా మన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు సహాయ సహకారాలతో చేస్తారని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీ అందరికీ తెలిసిన విషయాన్ని నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం, కానీ వైఎస్ఆర్సీపీ చేసిన విమర్శలకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. తల్లికి వందనం కార్యక్రమం కాబట్టి ఇంతమంది చూపిస్తున్నా. తల్లికి వందనం వచ్చిన తల్లులు వాళ్ళు కూడా వాళ్ళ ఆనందాన్ని పంచుకోమని చెప్పి మైక్ ద్వారా చెప్పని చెప్పి తెలియజేస్తాం. తల్లారా నీ పేరు చెప్పి తల్లి ఎంత పడింది ఏంటి మీరు కొంతలో చేస్తే వాళ్ళు మా వాళ్ళు చూసుకుంటారని చెప్పి మీకు తెలియజేస్తాం. అది మా జనార్దన్ ఎంపీపీ గారు ఇంతకు ముందు ఇక్కడ మా నాయకుడు ఆయన కోరిక, చివరి కోరిక, అది చేస్తే బాగుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈసారి నేను వచ్చేటప్పటికి రోడ్డు కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకున్నా. మీతో అన్న కోఆర్డినేట్ చేసుకుంటారు, వచ్చి చేయమని లక్ష్మీపతి గారు కోఆర్డినేట్ చేసుకుంటారు, చేయమని చెప్పి ఇప్పుడు చేస్తారన్నా. అట్లాగే ముఖ్యంగా ఊర్లో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు మా సర్పంచ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా నిన్నే వాకాడు మండలంలో దాదాపు 2-3 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయొచ్చు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూడా దాదాపు 2,50,00,000తో ఈ చిట్టమూరు మండలం కూడా శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎవరు లేని విధంగా యాక్సిల్లో ఎలక్ట్రిసిటీ ఎక్కడా ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి మొత్తం పాత వైర్లన్నీ తీసేసి కొత్త స్తంభాలన్నీ ఏ చరిత్రలో ఎవరు చేయలే. కేవలం అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ సాధ్యమని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఎందువల్లంటే మేము రేపు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగినా ఏం చేసేవా సునీల్ కుమార్ అనే విధంగా లేకుండా మేము చేసుకుంటున్నాం. అప్పుడొస్తాయమ్మా నీ రోడ్డు వేసి నేనే కదా తల్లి అని చెప్తా. గతంలో ఎవరైనా చేశారా? అదని చెప్పండి, మీరు చెప్పండి, ఊరో చెప్పండి తల్లి. కాబట్టి మనకి పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనకి మీ పూర్తి ఆశీర్వాదాలు. ముఖ్యంగా మహిళలు అంటే ఆయనకి ఇష్టం. ఆ ఓడిపోయినప్పుడు కూడా గవర్నమెంట్ ఎలక్షన్ ముందు మీ అందరూ కూడా తలా 10,000 అకౌంట్లు వేశాడు. అయినా మీరు పట్టించుకోవాలి. అప్పుడు ఏదో జగనన్న మోదీలో వేసారు, కుమ్మేశారు ఓట్లు. నన్ను కూడా మొత్తం మీద 40,000 ఓడిచేశారు ఆ రోజు. తర్వాత గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మీకు తెలుసు, ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని విధాలు ఇబ్బంది పడ్డారో మేము సూపర్ 6 లో చెప్పాం. రావడం పెన్షన్ 1000 రూపాయలు పెంచాం. మేము ఆయన 5 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచితే మేము వచ్చిన వెంటనే ముందు నెల కూడా జత కలిపి మీకు అరవై పెన్షన్ ఇచ్చాం మేము అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా 3 ఫ్రీగా భరించలేక ఒక దుష్ప్రచారం చేశారు. ఆ 15,000లో 2,000 రూపాయలు లోకేష్ ఖాతాకు పోతున్నట్ట. సిగ్గు చెరవుందని అడుగుతున్నా. మేము చెప్పేది ఒకటే, మీ స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పోతే తప్ప మా లోకేష్ బాబు గారు ఇలాంటి చిన్న చిన్న చీప్ పనులు చేయడం మేము. మాకెక్కడ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వాడు కుటుంబానికి కానీ అవినీతి మార్గంలో ఉండే పరిస్థితే లేదు. మీరు మీ జీవాలకి ఎడస్తా మొత్తం అవినీతి చేసి ఈరోజు జైలులో కూరుకుపోయారు. మీరందరూ కూడా మొత్తం నకిలీ మద్యం ఇచ్చి 30,000 మంది చంపేశారు రాష్ట్రంలో మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈరోజు ఆ పాపానికి మొత్తం అందరూ కూడా జైల్లో తిరుగుతున్నారు. మీరు మొత్తం ఎక్కడ పడితే అక్కడ రెవెన్యూ సంబంధించిన భూముల్ని ఆక్యుపై చేసిన ఘనత మీకుందని చెప్పి తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు ఇచ్చింది ఒక్కరికే, అది కూడా 3 సంవత్సరాలు ఇలా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇచ్చారు. 1 సంవత్సరం 100 మంది పడితే 2వ సంవత్సరం 50 మంది పడేది. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఎంతమంది పెట్టుంటే అన్ని 15,000 రూపాయలు ఈరోజు వేస్తున్నారు. దాని 2,000 రూపాయలు మీ స్కూల్ కమిటీకి కట్ అవుద్ది, స్కూల్ డెవలప్మెంట్ కోసం కట్ అవుతుంది తప్ప
మా లోకేష్ బాబు గారి ఖాతాలో పడుతుందని చెప్పి మీరు అంటే మీకు భరించి రాకున్నారు. ఆడవాళ్ళందరూ ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ మెచ్చుకుంటున్నారు. అది మీకు ఒప్పే పరిస్థితి లేదు. ఎందువల్లంటే మీరేం జీవితంలో ఏం చేసే పరిస్థితి లేదు, మీరు చేయరు కూడా. నేను మళ్ళీ చెప్తున్నా, మీ అందరూ కూడా చెప్తున్నా, మీరు మోసపోయి ఓట్లేదు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పూలమాలు పుష్పగుచ్చాలతో ఎమ్మెల్యేకు ఘన సత్కారం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, మాజీ జడ్పీటీసీ దువ్వూరు భారతమ్మ, చిట్టిరెడ్డి మస్తాన్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెనక్కి రండి, మీరు వెనక్కి రండి అందరూ అన్న అప్పుడు సైడ్కి. తిరుపతి జిల్లా కోట మండలం సిద్ధవరం గ్రామంలో డిఎంఆర్ఎఫ్ నిధులతో ఆరోగ్య ఉప కేంద్రం అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాలు నిర్మించాలని గ్రామ సర్పంచ్ సుజాత ఇంగిలాల రామయ్య ఆధ్వర్యంలో ఏఆర్డీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంపీడీఓను కోరారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందించారు. గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం శిథిలావస్థకు చేరుకొని కూలిపోయే ప్రమాదంలో ఉందని, ఆ భవనాన్ని తొలగించి దాని స్థలంలో నూతన భవనానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఏసీ కాలనీలో ఎంతో కాలంగా అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన అంగన్వాడీ కేంద్రాన్ని కూడా పూర్తి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. మేము ఏఆర్డీ సంస్థలో పనిచేస్తూ లోకల్ టు గ్లోబల్ అనే ప్రాజెక్టు ద్వారా పర్యావరణ పరిరక్షణ యువజన సంఘాన్ని స్థాపించి ఆ యువత ద్వారా పర్యావరణాన్ని కాలుష్య కోరల నుంచి తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందులో భాగంగా మన డిఎంఎఫ్టి ఫండ్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని జిల్లా ఖనిజ నిధి అంటే మైనింగ్ ఏరియాలో గవర్నమెంట్కి చెల్లించినటువంటి ఆ సెజ్ ద్వారా ప్రత్యక్షంగా ప్రభావిత ప్రాంతాలైనటువంటి సిద్ధవరము, కొత్తపట్నము, కర్లపూడి ఇలాంటి గ్రామాల్లో ఏదైనా సమస్యలుంటే మౌలిక వసతుల విషయం కానీ విద్య, వైద్యము ప్రాముఖ్యంగా వాటికి ఆ నిధిని ఉపయోగించి పనిచేయాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ఆ ఫండ్ డైరెక్ట్గా నెల్లూరు జిల్లాలో ఉండింది. జిల్లాలో వేరు చేయడం వల్ల దాన్ని మనం ఈ యొక్క పరిరక్షణ యోజన సంఘం ద్వారా కలెక్టర్ ఆనంద్ గారు సార్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ నిధి చిత్తూరుకి మార్చడం జరిగింది. అయితే ఆ డిఎంఎఫ్టి ఫండ్ ద్వారా ప్రస్తుతం సిద్ధవరంలో అసంపూర్తిగా ఉన్నటువంటి అంగన్వాడీ భవనం నిర్మాణాన్ని పూర్తి చేయాలని, అదేవిధంగా ఆరోగ్య ఉప కేంద్ర భవనాన్ని నిర్మించాలని, మరి కమ్యూనిటీ హాల్ కూడా అదేవిధంగా అసంపూర్తిగా ఉంది. ఈ భవనాలను కూడా ఆ యొక్క డిఎంఎఫ్ ఫండ్ ద్వారా
పూర్తి చేయించాలని ఈ సిద్ధవరం గ్రామం ప్రజలకు సహకరించాలని ఈ యొక్క DMFT ఫండ్ ద్వారా కానీ ఇంకా ఏ ఇతర నిధుల ద్వారా ఆ యొక్క కార్యక్రమాలను పూర్తి చేసే భవనాలని సిద్ధవరం గ్రామం ప్రజలకి అందజేయాలని చెప్పి కోరుకుంటూ PPYS తరఫున మేమందరం కూడా తెలియజేసుకున్నాం. మళ్ళీ ఈ అర్జీని కూడా మనం ఈరోజు ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగింది. సర్పంచ్ గారు సుజాతమ్మ గారు మరి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి లీడర్స్, యూత్ లీడర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో హాజరవడం జరిగింది. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని నెల్లిపూడి పంచాయతీలోని రెడ్డిగారి దిబ్బ గ్రామంలో నాయ బ్రాహ్మణ కాలనీలో అక్రమంగా రోడ్డు ఆక్రమించారని గ్రామస్తులు తహసీల్దార్ రామయ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 50 సంవత్సరాలుగా సుమారు 10 కుటుంబాలు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నాయని, కాగా మా కాలనీలోకి రాకపోకలు మా పూర్వీకుల కాలం నుండి ప్రభుత్వం వీధులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే అదే గ్రామానికి చెందిన లేబూరు సునీల్ అనే వ్యక్తి 5 సంవత్సరాల నుండి వీధిని ఆక్రమించి అక్రమంగా ఇల్లు ఇతర కట్టడాలు నిర్మించి వీధిని ఆక్రమించుకోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందన్నారు. ప్రశ్నించిన వారిపై ఆక్రమణదారుడు దురుసుగా ప్రవర్తిస్తూ స్తున్నారని తెలిపారు. గతంలో పలుమార్లు ఆర్జీలు ఇచ్చినా ఎలాంటి చర్యలు లేవని తెలిపారు. నేడు గ్రీవెన్స్ డే కావడంతో ఆర్జీలు అందజేశామని మా సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. పక్కన రెడ్డిగారి దిబ్బ వీధిలో నాయ బ్రాహ్మణ కాలనీ ఉన్నది. గత తరతరాలుగా మేము అక్కడ కనీసం 20 కుటుంబాలు నివసిస్తున్నాం. గత 5-6 సంవత్సరాల నుండి మాకు దోవలు లేకుండా పక్క వాళ్ళు ఇబ్బంది పెడుతూ, దోవలు ఆటో పోయేదానికి లేదు, ఒక బండి వచ్చేదానికి లేదు, ఒక ఇల్లు కట్టుకునేదానికి కూడా ఇసుక సిమెంటు ఈదులో మోసుకొని కనీసం 100 మీటర్లు ఎత్తును మోసుకోవాల్సిన పరిస్థితి దారుణంగా ఉంది. గత MRO ఆఫీసులో ఎన్నో సంవత్సరాలుగా కనీసం 5 సంవత్సరాల నుంచి ప్రతి తూరి మారిన ప్రతి MROకి మేము అర్జీలు ఇచ్చుకుంటా ఉన్నాం. ఎవరు మాకు న్యాయం చేసింది లేదు. వచ్చారు, ఒక ఎండార్స్మెంట్ తీసుకున్నాం, అన్నీ చేసాం, కానీ మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు వచ్చి మాకు న్యాయం చేయాలని మేము ఇప్పుడు MRO గారికి వినతి పత్రం సమర్పించాం. ఇప్పుడైనా న్యాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. నాయ బ్రాహ్మణ కాలనీ. తిరుపతి జిల్లా ఓజిలి మండలంలోని ఏనుగువాడ గ్రామం ఏర్పడి 40 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ గ్రామానికి రోడ్డు నిర్మాణం జరగడం లేదని, ఉన్న మట్టి రోడ్డు వర్షాలు కురుస్తున్న సమయంలో రాకపోకలు అనేక ఇబ్బందులకు ప్రజలు గురవుతున్నారని, ఆ గ్రామంలో చదువుకున్న విద్యార్థులు సైతం స్కూల్ కి వెళ్లే దానికి వీలు లేకుండా విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయని గ్రామస్తులు వాపోయారు. ఏనుగువాడ గ్రామం కుందాం పంచాయతీ అత్తివరం పంచాయతీలో ఉందని, కానీ అధికారులు ఆ గ్రామాన్ని గుర్తించడంలో విఫలమవుతున్నారని సిపిఐ నాయకులు ముకుంద తెలిపారు. ఈ క్రమంలో ఓజిలి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన ఆయన అనంతరం తహసీల్దార్ కు ఏనుగువాడ గ్రామ ప్రజలతో కలిసి వినతి పత్రం అందించారు. ఏనుగువాడికి రోడ్లు ఏర్పాటు చేయకపోవడం, ఏనుగువాడికి రోడ్లు ఏర్పాటు చేయకపోవడం, ఏనుగువాడికి రోడ్లు ఏర్పాటు చేయకపోవడం. పారిశ్ర మేతపురం మనకు సంబంధించిందా, పారిశ్రామికి సంబంధించిందా దానికి కూడా తెలియాలి కదా. అందుకని మీ కాడికి ఇస్తే మీరు దాన్ని పరిశీలించి ఓజిలి మండల బాధ్యుణ్ణి. ఏనుగువాడ కుందాం పంచాయతీ, అత్తివరం పంచాయతీ 2 పంచాయతీలు కలిసింది ఏనుగువాడలో. ఆ ఏనుగువాడ గ్రామానికి పోవాలంటే మట్టి రోడ్డు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ ఆశ్చర్యమైన విషయం ఏందనంటే, ఏనుగువాడ ఏర్పడి 40 సంవత్సరాలుగా వస్తున్న 40 సంవత్సరాల నుంచి ఆ ఏనుగువాడకు పోవడానికి రావడానికి రోడ్డు లేదు. వాళ్ళకి ఏదన్నా నిత్యావసర వస్తువులు, అనారోగ్యం, విద్య చదువు కోసం కానీ పిల్లలు పోవాలన్నా వర్షం కానీ కురిసిందంటే ఆ రోడ్లో పోయే పరిస్థితే లేదు. ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి. బాగలేని వాళ్ళు చాలామంది గతంలో కూడా గాలిలో కలిసిపోయిన విధానాలు ఏనుగువాడలో చోటు చేసుకొని ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ రోడ్లు ఏర్పాటు చేయకపోవడంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరించి MRO గారికి రోడ్డు సమస్య తీర్చడానికి అర్జీ ఇవ్వడానికి ఈరోజు MRO ఆఫీస్గా వచ్చాం. మేము అడిగేది ఒకటే, ప్రతి 5 ఏళ్లకు ఒక సూరి ఈ 40 సంవత్సరాలలో రాజకీయ నాయకులు వస్తున్నారే కానీ వచ్చినప్పుడు అయ్యా మాకు రోడ్లు ఏర్పాటు చేయండి అని అంటే మేము మమ్మల్ని గెలవడమే మీకు రోడ్లు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారే కానీ ఇప్పటి వరకు రోడ్లు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉంది. రెండో విషయం ఏంటంటే, అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ సభల్లో అనేక మార్లు
అర్జీలు ఇచ్చి అయ్యా మా ఏనుగువాడ గ్రామానికి రోడ్లు ఏర్పాటు చేయమంటే మేము తక్షణం రోడ్లు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇంతవరకు రోడ్లు ఏర్పాటు చేయలేదు. మరి ఘోరంగా 100 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. దాంట్లో మెజార్టీగా గిరిజనులు 75 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. అదే గాని ఒక రాజకీయ నాయకుడు పెట్టుబడిదారుడు ఆ ఏనుగువాడలో గాన నివాసం ఉండుంటే ఇప్పుడు ఎప్పుడో రోడ్లు నిర్మించేవాళ్ళు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ. ఇప్పుడు ఆదాని కోసం మెయిన్ రోడ్లు తార్ రోడ్లు వేస్తున్నారు. అదే ఈ గ్రామ ఏనుగువాడలో 40 సంవత్సరాల నుంచి రోడ్లు లేకుండా గిరిజనులు ఇబ్బంది పడుతుంటే ఇప్పటికీ వాళ్ళ ప్రస్తాపన లేదు. కృష్ణాపట్నం పోర్టులో ఆయన ఏదో పోర్ట్ ఏర్పాటు చేశాడని చెప్పి ఆయనకి అనుకూలంగా హైవే రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అంత మాత్రం గిరిజనులు కనబడడం లేదని కూడా మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా రోడ్లు ఏర్పాటు చేసి వాళ్ళకి తక్షణం ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో పోరాటాల బాట పడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మాజీ మంత్రి రోజా, సినీ నటి మీనా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించుగా టీడీపీ సిబ్బంది తీర్థ ప్రసాదాలు అందించారు. మరోవైపు సినీ నటి ఇంద్రజ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ తారలందరూ ఒకే రోజు దర్శనానికి రావడంతో భక్తులు సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. పక్కకు పోమా అడువే కొద్దిగా అట్ట తీసుకోండి. అట్టాడిపోయి దగ్గర తిరిగితే కదా వెనక్కన్నా రండి అందరూ. ఇంకా వెనక్కి రండి, వెనక్కి జూమ్ చేసుకోండి. శివ 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 మొదలు పెట్టినట్టు వచ్చేయండి మేడం అట్లే. నాగరాజు గారు, జగన్నాథ తిరుపతి జిల్లా నాయుడుపేటలోని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ సంవత్సరం రోజుల పరిపాలనపై పుస్తకాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం రోజులు పూర్తవుతున్న ప్రజలకు చేసింది ఏమీ లేదని, కేవలం ప్రజల్ని దోచుకోవడం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, సూపర్ 6 పథకాలను గాలికి వదిలేశారని, మేనిఫెస్టోను తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడో మర్చిపోయారని వారు తెలిపారు. ఈ విషయం ప్రజలకు అర్థమయ్యే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన మీద పుస్తకం విడుదల చేయడం జరిగిందని, ప్రజలకు నిజ నిజాలు తెలియాలని ఈ పుస్తక ఆవిష్కరణ చేయడం జరుగుతుందని వారు తెలిపారు. చేయాలనే చంద్రబాబు గారి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరిస్తున్నారు.
అంటే మొదటి సంవత్సరం జగన్మోహన్ గారి పాలన మేనిఫెస్టోని ఒక భగవద్గీత ఖురాన్గా బైబిల్గా భావించి ఏదైతే నవరత్నాలు ముఖ్యమైనవి ఆ 9 హామీలు ఏదైతే ప్రజలకు ఇచ్చారో వాటిని ప్రతి ఆఫీసులో ప్రతి ఒక్క అధికారి వాళ్ళ ఆఫీసులో వాళ్ళ సీజన్గా పెట్టుకోవాలి. వస్తానే రూమ్లోకి వచ్చిన వెంటనే అది కనపడాలి. అంటే ప్రభుత్వం ప్రజలకి హామీలు ఇచ్చింది, ఏ మాసాల్లో ఏ డేట్ ప్రకారం ఇస్తాను, క్యాలెండర్ ప్రకారం ఇస్తారో ఎప్పుడు మనం చేసుకోవాలి. అంటే తప్పకుండా నెరవేర్చాలి. అది ఏర్పాటు చేయడం, అమలు చేయడం. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే ఈ 2024 నుంచి 25 వరకు ఏదైతే జరిగిందో ఈ కాలంలో, ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఏం చేశారు, దీన్ని బేస్ వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్ అంటే ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు గారంటే ఒక మోసం, ఒక దగ, ఒక వెన్నుపోటు. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి వివరిస్తూ ఒక పుస్తకాన్ని వచ్చేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ప్రజలకు తెలియాలని మరి ఆ పుస్తకాన్ని కూడా ఈరోజు నిన్న అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పుస్తక ఆవిష్కరణ ఈరోజు నియోజకవర్గ స్థాయిలో రాష్ట్రమంతా కూడా జరుగుతూ ఉంది. రేపు మండల స్థాయిలో రాష్ట్రమంతా కూడా జరుగుతుంది. ఆ పుస్తక ఆవిష్కరణ చేపట్టిన రాష్ట్రం చేస్తాం. మరి ఏం జరిగింది, గతంలో ఏం చెప్పారు, ఏం చేశారు? నవరత్న పథకాలు చెప్తే అమ్మఒడి కావచ్చు, మరి చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మరి విద్యాదీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అన్ని కార్యక్రమాలు కూడా మొదటి సంవత్సరంలోనే 100కి 95% అమలు చేసి ప్రజలకి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అది మనం చూసాం, మనమందరం చూసాం రికార్డులో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిట్టమూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ ప్రారంభోత్సవాలు. మల్లం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్. ఎస్సీ కాలనీలో ఎంతో కాలంగా అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన అంగన్వాడీ కేంద్రాన్ని కూడా పూర్తి చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.